హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు నవనీత్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇంట్లోనే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఈ ఐస్ క్రీమ్ కోసం క్యారమెల్ క్రంచ్ని రెడీ చేసుకోవాలి. ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక పావు కప్పు దాకా షుగర్ని వేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఈ షుగర్ని కరిగించుకోవాలి. ఈ షుగర్ కరిగి క్యారమెల్ రెడీ అయ్యేంత వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే ఈ షుగర్ అంతా ప్యాన్కి స్టిక్ అయిపోతుంది. కొద్దిసేపటికే ఈ షుగర్ ఇక్కడ నేను చూపిస్తున్న స్టేజ్కి వచ్చేస్తుంది. ఇప్పుడు షుగర్ కరగడం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఆపకుండా కలుపుతూనే ఉండాలి, లేదంటే ప్యాన్కి స్టిక్ అయిపోతుంది. చూసారా, మెల్లిగా షుగర్ కరగడం స్టార్ట్ అయిపోయింది. ఇలా షుగర్ కరిగిపోయిన తర్వాత ఈ స్టేజ్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా బటర్ని వేసుకోండి. ఈ షుగర్ సిరప్లో ఈ బటర్ కరిగేలాగా ఫ్రై చేసుకోవాలి. బటర్ కరిగిన తర్వాత మనకు షుగర్ క్యారమెల్ రెడీ అయిపోతుంది. ఈ స్టేజ్లో ఉండగా కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకొని కలుపుకోవాలి. ఈ క్యారమెల్ని ఇంకొంచెం దగ్గరకు అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ క్యారమెల్ని ఎక్కువగా ఫ్రై చేయకండి, అలా చేస్తే ఇది ఎక్కువగా డార్క్గా నల్లగా అయ్యి మనకు టేస్ట్ పాడైపోతుంది. క్యారమెల్ని రెడీ చేసుకున్నాక ఎక్కువసేపు ఈ ప్యాన్లో ఉంచకండి. ప్యాన్ ఉన్న హీటింగ్కి కూడా ఈ క్యారమెల్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మనకు టేస్ట్ అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇలా క్యారమెల్ని రెడీ చేసుకున్న తర్వాత దీనిని మనం ఒక బటర్ పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మీ దగ్గర ఇలాంటి బటర్ పేపర్ లేకపోతే మీరు మామూలుగానే స్టీల్ ప్లేట్లో ఒక నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసి ఈ క్యారమెల్ని పోసుకోండి. ఈ క్యారమెల్ని ఇలా బటర్ పేపర్లో పోసుకున్న తర్వాత ఈ క్యారమెల్ సిరప్ కొద్దిగా చల్లగా అయ్యేంత వరకు దీనిని ఒక 15 నిమిషాలు వదిలేయండి. ఒక 15 నిమిషాల తర్వాత మనకి ఈ క్యారమెల్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ బటర్ పేపర్ నుంచి ఈజీగా రిమూవ్ చేసేయచ్చు. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ క్యారమెల్ని ఇలా మిక్సీ జార్లోకి తుంచి వేసుకోండి. ఈ క్యారమెల్ క్రంచ్ని ఇలా తుంచి వేసుకొని జస్ట్ 1 మినిట్ వరకు పల్స్ మోడ్లో దీన్ని గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఫైన్ పౌడర్లా కాకుండా ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని కాసేపు పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఈ ఐస్ క్రీమ్ కోసం నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ని తీసుకున్నాను. ఐస్ క్రీమ్ కోసం మీరు విప్పింగ్ క్రీమ్ కూడా వాడుకోవచ్చు. ఇక్కడ నేను 250 ml ఉన్న ఫ్రెష్ క్రీమ్నే తీసుకున్నాను. ఈ ఫ్రెష్ క్రీమ్ బీట్ చేసే ముందర బాగా చల్లగా ఉండేలాగా చూసుకోవాలి. ఈ ఫ్రెష్ క్రీమ్ని రూమ్ టెంపరేచర్లో ఉంచకూడదు. అలా ఉంచితే ఈ ఫ్రెష్ క్రీమ్ పూర్తిగా వాటర్గా కారిపోతుంటుంది. మనం ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటున్న బౌల్ కూడా ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో ఉంచి తీసుకోండి. ఇక్కడ మనం విప్పింగ్ క్రీమ్ని బీట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో అలాగే ఈ ఫ్రెష్ క్రీమ్ని బీట్ చేసేటప్పుడు కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా ఫ్రెష్ క్రీమ్ని తీసుకున్న తర్వాత బీటర్తో బీట్ చేసుకోవాలి. ఈ క్రీమ్ మనం ఐస్ క్రీమ్ కోసం బీట్ చేస్తున్నాం కాబట్టి సాఫ్ట్ పిక్స్ వచ్చేంత వరకు బీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఒక పావు కప్పు దాకా పౌడర్ షుగర్ని తీసుకొని బీట్ చేసుకోవాలి. షుగర్కి బదులుగా మీరు కండెన్స్ మిల్క్ కూడా తీసుకోవచ్చు. మనం వేసుకున్న షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి. షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు బీట్ చేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ కొద్దిగా కలర్ఫుల్గా కనపడడానికి ఒక్క డ్రాప్ ఎల్లో ఫుడ్ జెల్ కలర్ని వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, ఇష్టం లేని వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయవచ్చు. అలాగే 1 టీ స్పూన్ బటర్ స్కాచ్ ఎసెన్షియల్. ఈ బటర్ స్కాచ్ ఎసెన్షియల్ లేని వాళ్ళు వెనీలా ఎసెన్స్ని కూడా వేసుకోవచ్చు. అలాగే మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న క్యారమెల్ క్రంచ్ని ఒక 3 స్పూన్ల దాకా వేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ కప్పు దాకా పాలను తీసుకోండి. ఈ పాలు రూమ్ టెంపరేచర్లో ఉండాలి, అస్సలు వేడిగా ఉండకూడదు. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత మనం మజ్జిగ చిలికినప్పుడు ఎలా అయితే వెన్న బయటికి తేలుతూ కనిపిస్తుందో ఇక్కడ కూడా అలాగే వెన్న తేలుతూ కనిపిస్తూ ఉంటుంది. ఈ స్టేజ్కి వచ్చిందంటే మనకు ఐస్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే.
ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ బ్యాటర్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న క్యారమెల్ క్రంచ్ని ఇలా పైన గార్నిష్గా వేసుకోండి. ఇప్పుడు దీని మీద ఒక మూతను మూసి ఈ బాక్స్ని డీప్ ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ ఉంచేసేయండి. నెక్స్ట్ డే కల్లా మనకు ఐస్ క్రీమ్ ఇలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇక ఈ ఐస్ క్రీమ్ని సర్వింగ్ కప్లోకి తీసుకొని ఎంజాయ్ చేయడమే. తర్వాత దీనిపైన మనం రెడీ చేసుకున్న క్యారమెల్ క్రంచ్ని ఇలా డెకరేషన్గా వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీని ఈ వేసవిలో మీరు ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.